మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే 2025 సంవత్సరంలో అసలు వీళ్ళకి ఎలా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలని చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడైతే మార్చి 30 నుంచి శని భగవానుడు యొక్క మార్పు చెందుతాడో వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది తొలగడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు 7.5 సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తొలగుతాయి. ముఖ్యంగా వీళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా సమస్యలు ఎదురవ్వడం, మానసిక ఆందోళనలు, లేకపోతే ఇంట్లో కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయి. అలాగే విద్యార్థులకు కూడా గత కొంతకాలంగా ఏవైనా మంచి ఉత్తీర్ణత రాలేకపోయినా, చదువు మీద దృష్టి పెట్టలేకపోయినా, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఈ సంవత్సరం అంటే మార్చి తర్వాత నుండి కూడా వీళ్ళకి మంచి అవకాశాలు, అంటే చదువు అయిపోయి ఎవరైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, ఎవరైనా పరీక్ష రాస్తున్న వాళ్ళు ఉంటే మంచి ఉత్తీర్ణత సాధించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడతాయి. అలాగే మంచి పదోన్నతులు రావడం, మంచి మార్పులు, సమాజపరంగా గుర్తింపు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఏళ్ళనాడు శని ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పటి నుండి కూడా వీళ్ళకి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే 2015 సంవత్సరంలో మే 18న రాహు యొక్క మార్పు అంటే ఎలా ఉంటుంది అంటే రాహు యొక్క మార్పు వీళ్ళకి వాక్స్థానంలో రాహు మారడం అనేది జరుగుతుంది. అంటే ద్వితీయ స్థానంలో కుటుంబానికి దూరంగా ఉండడం, అంటే విదేశీ ఏదైనా ప్రయాణాలు చేయడం, లేదా కుటుంబ పరంగా ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా చేసుకుని దూరంగా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్ర, ఇలాంటివి కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు దుర్గారాధన అనేది ఎక్కువగా చేయాలి. ఆర్థికపరమైన ఖర్చులు చేసేటప్పుడు మాత్రం ఏదో ఎలా అంటే వాళ్ళు ఏదో ఆఫర్లు ఇచ్చారనో, లేకపోతే ఏదో ఎక్కువ విలువైన వస్తువు తక్కువగా వస్తుందనో ఇలా మోసపోవడం కానీ ఇలాంటివి చేయకుండా కాస్త ఏది ఆర్థికపరమైన ఖర్చులు చేయాలన్నా కూడా ఆలోచించి చేయడం ద్వారా కాస్త మంచి ఫలితాలను పొందుతారు. ఈ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క అంటే ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమ్మవారికి గారెలు నివేదన చేయడం, రాహుకాలంలో ఏదో ఒక సమయంలో వారంలో ఏదో ఒక రోజు ఆ రాహుకాల సమయంలో ఈ రాహుకాల దీపాలు పెట్టి గారెలు నివేదన పెట్టడం, ఇలాంటివి చేయడం, అంటే మినుముతో చేసిన పదార్థాలు నివేదన చేయడం ద్వారా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆదివారం నాడు కూడా ఈ రాహుకాల దీపాలు పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి మంచి, అంటే ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో తగ్గడం అనేది జరుగుతుంది. అయితే కేతువు కూడా అష్టమ స్థానంలో సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఏదైనా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, ఇలాంటి సమయాల్లోనూ హడావిడిగా పనులు చేసుకుంటూ ఉండడం, అంటే ఏదైనా పొద్దున్నే వంట చేసేటప్పుడు, ఆడవాళ్ళు అయితే వంట చేసేటప్పుడు కానీ కూరలు తరిగేటప్పుడు, ఇలాంటి విషయాల్లో కాస్త దెబ్బలు తగలకుండా, గాయాలు అవ్వకుండా కాస్త చూసుకోవడం అనేది ఉత్తమం. అలాగే మంగళవారం నాడు వీళ్ళు ఉలవలు దానం చేయడం, లేదా మంగళవారాల నియమాలు పాటించడం ద్వారా ఈ కేతువు యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. అలాగే తప్పనిసరిగా వీళ్ళు ఈ సంకష్టహర చతుర్థులు ఉంటాయి కదా,
అవి తప్పనిసరిగా పాటించడం అనేది కూడా మంచిది. అలాగే ఎప్పుడైతే మే 15 తర్వాత వీళ్ళకి గురువు కూడా 6వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి ఎప్పుడైతే గురువు శత్రు స్థానంలోకి వెళ్తాడో ఆరోగ్య విషయాలు అంటే ఎక్కువగా ఒళ్ళు ఎక్కువగా రావడము, ఉబకాయంగా ఉండడం, లేదా వీళ్ళకి మనకి పొట్టకు సంబంధించిన ఇబ్బందులు, ఉదర సంబంధిత ఇబ్బందులు ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈ విషయాల్లో చూసుకుంటే వీళ్ళకి శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండడం ద్వారా, అంటే ఎప్పుడైతే మార్చి 30 నుంచి తృతీయ స్థానంలోకి వస్తాడో అది మాత్రం వీళ్ళకి చాలా అనుకూలాన్ని ఇస్తుంటే, వీళ్ళకి రాహువు కేతువు కూడా వీళ్ళకి అంత పెద్ద ఏమీ మంచి అవకాశాన్ని అనేది ఇవ్వడం లేదు. గురువు కూడా వీళ్ళకి అనుకున్నంత శుభ ఫలితాన్ని ఇవ్వడు. కాబట్టి వీళ్ళకి మిగతా ఈ 3 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా వీళ్ళకి ఈ శని భగవానుడు ఇచ్చే శుభ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉండడం, అలాగే గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి, సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ఏలినాటి శని యొక్క మార్పు అనేది, అంటే ఏలినాటి శని వెళ్ళిపోవడము తొలగిపోవడం వల్ల అందరి లైఫ్లో కూడా మంచి మార్పులు, జీవితంలో ఎదుగుదలకి కావాల్సిన ఏదైతే వీళ్ళు బాట ఏర్పరచుకున్నారో ఎంతకాలం అందులో నడవలేకపోయినా ఇప్పుడు అందులో నడవడం, దానికి సంబంధించిన వ్యక్తులను కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఏవైనా వ్యవస్థలు కావచ్చు, అవన్నీ కూడా వాటంతట అవే ఏర్పరచుకుంటూ ఉండడం. అంటే కొంత మీరు కష్టపడినా కూడా కొంత సహకరించడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ పనికి మేము సహకరిస్తామండం, ఇలాంటి అనుకూలమైన ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళు ఈ మార్చి 30 తర్వాత పొందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 12 రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న, అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలను లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం, అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.